అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మించి లేకుండా ప్రభు యొక్క కృపావర్తన విందాం. 11వ తారీఖు శనివారము, మరి మే నెల 2024 సంవత్సరం. ఈరోజు మనం వింటున్నటువంటి కృపావార్త ఏంటంటే మీకా గ్రంథము 2వ అధ్యాయము. మనం దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది, ప్రాకారములు పడగొట్టేవాడు వారికి ముందుగా పోవును, వారి గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడిగా ఉండును. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, గోడ ప్రాకారములు ఏమవుతున్నాయి, పడగొట్టబడుతున్నాయి. ఏవేవైతే ప్రాకారంలో ఉన్నాయో అవన్నీ కూడా ఏం చేయబడుతున్నాయి అంటే పడగొట్టబడుతున్న అనుభవం చూస్తున్నాం. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన మొదటి కోణం ఏంటంటే, ఎటువంటి ప్రాకారాలను పడగొడుతున్నాడు మనకు ముందుగా దేవుడు వెళుతూ, యెహోవా మనకు ముందుగా నాయకుడిగా ఉండి ఎటువంటి ప్రాకారాలను పడగొడుతున్నాడు అంటే 5 విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాటను చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము మొదటి వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము మొదటి వచనం, ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనమును, ఆకాశం అంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరుచుకున్నట్టుగా నేడు నీవు యోర్దాను దాటబోచున్నావు. కాబట్టి ఈ మొదటి మాటను చూసినట్లయితే ఎటువంటి ప్రాకారాలని ప్రభు మనకు నాయకుడి గుండి పడగొడుతున్నాడంటే, ఒకటి ఆకాశమునకు అంటినంతటువంటి ప్రాకారాలు, ఆకాశానికి అంటినంత ప్రాకారములను ప్రభు పడగొడుతున్నాడు. ఏవైతే ఆకాశానికి అంటినట్టు ఉండయో, ఏవైతే ఆకాశం దగ్గరికి వెళ్ళినట్టు ఉండయో, ఆకాశానికి అంటినంత ప్రాకారాలను కూడా మనకి నాయకుడిగా ప్రభువుని ఏం చేస్తున్నాడంటే ఆ ప్రాకారాలను పడగొడుతున్నాడు. ఆకాశానికి నా జీవితంలో ఎటువంటి మనం దేవుని దగ్గర రాకుండా, దేవుని ఆశీర్వాదాలు పొందలేకుండా, దేవుని మహిమను చూడలేకుండా, మన చుట్టూ ఆకాశానికి అంటినన్ని ప్రాకారాలు ఉండా, మన దగ్గరుండ ప్రభు, మనలో ఉండ నాయకుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఆకాశానికి అంటిన ప్రాకారాన్ని కూలదోస్తున్నాడు. ఇది మొదటి మాట. నీవు దేవుని దగ్గర రాకుండా ఏవైతే ఆకాశానికి అంటిన ప్రాకారం ఉండేవి అవి కూలదోస్తాడు. ఇది మొదటి మాట. రెండవదిగా చూస్తున్నట్టు రండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 52వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 52వ వచనం, మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములు గల నీ కోటలను పడువరకు. ఎలాంటివి? ఉన్నతమైనటువంటి ప్రాకారములు. మొట్టమొదటిగా ఈ ప్రాకారములు ఎలాంటివి? ప్రభు పడగొట్టే ప్రాకారాలు ఆకాశముకు అంటినంటే ప్రాకారం. రెండోదికి ప్రాకారములు ఎలాంటివి? ఉన్నతమైనవి. ఉన్నతమైన ప్రాకారాలను ప్రభు ఏం చేస్తున్నాడంటే పడగొట్టే వాడుకుంటున్నాడు. ఎంత ఉన్నతమైన ప్రాకారాలైనా, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉండా ఆ ప్రాకారాలను ప్రభు పడగొట్టేవాడు ఉంటాడు. ఈరోజు నా జీవితాల్లో ఒక ఉన్నతమైన స్థితిలో మనకు మించిపోయిన ప్రాకారాలు ఉండొచ్చు, మనకు అడ్డుగా ఉండొచ్చు. ఆ ప్రాకారాన్ని ఖచ్చితంగా ప్రభు పడగొడతాడు. ఇది రెండో మాట. మూడవదిగా చూసినట్టయితే రండి, దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము మనం చూసినట్టయితే 3వ మాట 18వ అధ్యాయం 13వ వచనం. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 13వ వచనంలో ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. నేను చదువుతూ చూడండి. రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరం మందు అషూరు రాజైన సెన్హెరీబు యోధా దేశమందున్న ప్రాకారములు గల పట్టణములు అన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనగా. కాబట్టి ఇది ఎలాంటిదంటే దేశం యొక్క ప్రాకారములు. ఇక్కడ అషూరు రాజు వచ్చి పట్టుకున్నాడు. కాబట్టి ఒకవేళ అషూరు రాజు వచ్చి దేవుని బిడ్డల యొక్క ప్రాకారాలు పట్టుకోవచ్చు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే మనకి దేశం యొక్క ప్రాకారాలు అడ్డుగా ఉండ దేశం యొక్క ప్రాకారాలన్నింటిని కూడా ప్రభు పడగొట్టేవాడు ఉంటాడు. ఎటువంటి ప్రాకారాలు మన చుట్టూ అడ్డుగా ఉండ. చూడండి, దేవుని యొక్క ప్రజలకి ఎరుకో పట్టణం దగ్గర ఉన్నటువంటి ప్రాకారాలు అడ్డుగా ఉంటూ వచ్చినాయి. ఎరుకో గోడలను ప్రభు కూలుస్తూ వచ్చాడు. ఎందుకంటే ఎటువంటి ప్రాకారాలైనా ఆయన మనకు నాయకుడి గుండి పోల్చగలడు. ఒకటి ఆకాశమును అంటినంత ప్రాకారమైనా, లేదంటే ఉన్నతమైన ప్రాకారమైనా, లేదంటే దేశం యొక్క ప్రాకారములైనా మనకు నాయకుడిగా ప్రభువుని పోల్చగలడు. ఇది 3. 4వదిగా చూసినట్టయితే రండి, ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము మనం చూస్తున్న మాట చూసినట్టయితే ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనం. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. నేను చదువుతున్న ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనం. చుట్టూ కూడి దాన్ని బట్టి కేకలు వేడి, అది లోబడ నొప్పుకొనుచున్నది, దాని భూరాజులు పడిపోచున్నవి, దాని ప్రాకారములు విరగొట్టబడుచున్నవి. ఇది యెహోవా చే ప్రతీకారము, దాని మీద పగ తీర్చుకున్నది, అది చేసినట్టే దానికి చేయుడి. కాబట్టి ఇది ఎలాంటి ప్రాకారం అంటే బబులోని యొక్క ప్రాకారం. ఎలాంటి ప్రాకారాలు? బబులోని యొక్క ప్రాకారాలు, ఈ భూరాజుల యొక్క ప్రాకారాలు. ఇదంతా కారణం ఏంటంటే బబులోన్ అని కూడా మనం అనుకోవచ్చు. దీని యొక్క ప్రాకారాలన్నీ కూడా ఏమవుతున్నాయి? పడదోయబడుతున్నాయి.
దీని యొక్క ప్రాకారాలు పడదోయబడుతున్నాయి. బబులోనుకు ఉన్నటువంటి ప్రాకారాలు అన్ని కూడా ఏం చేయబడుతుంది, పడదోయబడుతున్నాయి. ఏవైతే క్షమించండి భూరాజుల యొక్క ప్రాకారం, బబులోని యొక్క ప్రాకారాలు ఏవైతే బబులోని యొక్క 51:58 రాయబడిన మాట ఏంటంటే బబులోను 51వ అధ్యాయం 58వ వచనంలో మనం చూసినట్లయితే బబులోని యొక్క ప్రాకారాలు ఏదైతే బబులోని యొక్క ప్రాకారాలు ఉన్నాయో అవన్నీ కూడా కూల్చబడుతూ వస్తున్నాయి. బబులోని యొక్క ప్రాకారాలు అన్నిటిని కూడా ఏం చేస్తూ వస్తుందంటే కూల్చేవాడు ఉన్నాడు. ఈరోజు బబులోను ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళిందో దాని ప్రాకారాలన్నీ కూడా కూల్చేస్తున్నాడు. ఆకాశంలోకి ఎక్కిపోదాం అనుకుంటున్నారు. ఆకాశంలోకి ఎక్కిపోదాం అనుకున్న బబులోను ప్రాకారాలన్నీ కూడా కూల్చబడుతూ వచ్చినాయి. ఇది 4. ఇక 5వదిగా చూసినట్లయితే ఇర్మీయా గ్రంథం 50:15 వచనంలోనే భూరాజుల యొక్క ప్రాకారాలు, భూరాజులు ఎవరైతే ఉన్నారో వారి ప్రాకారాలు కూడా కూల్చబడుతున్నాయి. భూమి మీద ఉండే రాజులందరూ ఏదైతే ప్రాకారాలు కట్టుకుని ఇవి మాకు గట్టిగా ఉంటాయి, శత్రువులు మా దగ్గరికి రాలేరు, ఎవరు మమ్మల్ని ఏం చేయలేరు అనుకుంటున్నారో అటువంటి ప్రాకారాలు కూడా కూల్చబడుతున్నాయి. ప్రియులారా, ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన దేవుడైన యెహోవా మనకు నాయకుడిగా ఉండి ప్రతి ప్రాకారంలో కూల్చేవాడు ఉంటున్నాడు. దాటిని మనం కూల్చబడిన ప్రాకారాలు కూడా దాటుకుంటే వెళ్తున్నాం, స్వతంత్రించుకున్న వారు ఉంటున్నాం. ఎటువంటి ప్రాకారాలు దేవుడు మన ఎదుటించిన ప్రాకారాలు ఎటువంటి ప్రాకారాలను కూల్చుతున్నాడంటే, ఒకటి ప్రభు కూల్చే ప్రాకారాలు ఎలాంటివంటే ఉదయకాల సమయంలో పడక నుంచి లెగుస్తున్నటువంటి మన జీవితాల్లో ప్రభు కూల్చే ప్రాకారాలు ఎలాంటివంటే మనం చూస్తున్నట్లయితే, ఒకటి ఆకాశమును కంటిన ప్రాకారం, దాన్ని కూల్చేస్తున్నాడు. 2 ఉన్నతమైన ప్రాకారం, దాన్ని కూల్చేస్తున్నాడు. 3 దేశమందున్న ప్రాకారాలు, దాన్ని కూలుస్తున్నాడు. 4 బబులోని యొక్క ప్రాకారాలు, దాన్ని కూలుస్తున్నాడు. 5 భూరాజుల యొక్క ప్రాకారాలు. ఈ 5 రకాల అనుభవం కలిగిన ప్రాకారాలు అన్నిటి కూడా మనుషులు ప్రాకారాలు చుట్టుగా వేసుకుని మాకు దిగులు లేదనుకున్నారు. అటువంటి ప్రాకారాలను కూడా కూల్చగలడు. ఈరోజు నా జీవితంలో ఎటువంటి ప్రాకారాలు మనకు అడ్డుగా ఉండా దాన్ని కూల్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆ కూల్చి ఆయనే మనకు నాయకుడిని ముందు నడిపిస్తున్నాడు. అట్లు ప్రభు మనకు నాయకుడిని ముందు నడిపించి ప్రతి ప్రాకారాన్ని కూల్చినట్టు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. విత్తబడిన వాక్యాన్ని కట్టి ఫలింపజేసి మా ఎదుట ఉంచబడినటువంటి ప్రాకారాలు, కూల్చబడినటువంటి ప్రాకారాలు, కూల్చవలసిన ప్రాకారాలను కూల్చివేసి మా జీవితాలు సమభూమి గల ప్రదేశం మంచి ప్రాంతంలోకి మమ్మల్ని నడిపించి పరలోక రాజ్యానికి వెళ్ళకుండా ఏదైతే అడ్డుగా ప్రాకారాలు ఉన్నాయో వాటిని కూల్చి పరలోక రాజ్యానికి వారసులుగా చేయమని, ఈ రోజు మా జీవితంలో ఇప్పటికీ మా జీవితంలో ఏవైతే అడ్డుకునే వాటిని తీసివేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట వందనములు. ప్రైజ్ ది లార్డ్.